రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ అల్టిమేటం జారీ చేశారు. పెన్షన్లు పెంచుతావా గద్దె దిగుతావా తేల్చుకోవాలన్నారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్లో మహాగర్జన పేరుతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ఎన్నికల ముందు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజల పక్షాన ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని మందకృష్ణ మాదిగ తెలిపినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నా. వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను మోసం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ గాఢ నిద్రలో గడిలో పడుకున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవాలనే హెచ్చరిక చేయడం కోసమే సెప్టెంబర్ 3న హైదరాబాద్లో వికలాంగుల మరియు చేత పెన్షన్దారుల మహాగర్జన జరగబోతుంది. ఆ మహాగర్జనకు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం కోసం జరుగుతున్న ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లో సన్నాహ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు తుంగతుర్తి కేంద్రానికి రావడం జరిగిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ 20 నెలలుగా పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మోసం చేస్తున్నది. ప్రకాశం జిల్లాలో ఓ గ్రామ సచివాలయం మధ్య